వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్లు చేసిన తర్వాత హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతూ ఉంటే అక్కడి నుంచి సీన్ అంతా మారిపోయే పరిస్థితికి వచ్చారు. రకరకాలుగా మాట్లాడడం మొదలుపెట్టారు. నా మీద ఆరోపణ చేస్తారు, పార్టీ మీద ఆరోపణ చేస్తారు, లోకేష్ మీద ఆరోపణ చేస్తారు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నేను అడిగేది, ఇది మీ ఇంట్లో జరిగిన విషయాన్ని మీరు జస్టిఫై చేయలేక, మీరు వాస్తవాలు చెప్పలేకుండా మీరు ఇంత దారుణం చేసుకొని మళ్ళా మా అందరిపైన ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలంటే ఎంత దారుణం ఇది. వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేశారు, మీరు చూడండి. ది డెత్ బిహైండ్ ది సస్పిషియస్ డెత్ ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి షుడ్ బి ప్రూవ్డ్. సస్పిషియస్ డెత్, ది నెవర్ మెన్షన్ మర్డర్. అంటే ఇక్కడంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్నీ హైడ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎవిడెన్సెస్ అన్నీ, సాక్ష్యాలన్నీ లేకుండా చేసి, అదేవిధంగా విషయాన్ని కూడా హైడ్ చేసి దీన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు పోలీసులకు చెప్పినప్పుడు కూడా ఇది డెత్ అని ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పోలీసులు కూడా నమ్మబలికిచ్చారు, ఇది హార్ట్ అటాక్తో చనిపోయారు, పడినప్పుడు ఈ దెబ్బలు తగిలాయి తప్ప ఇంకోటి కాదు అని నమ్మించారు. అదే మరి కేసులు కూడా అవసరం లేదని చెప్పి పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే కేసులు కూడా అవసరం లేదు మీరే నిర్ధారించారు. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే కొంతమంది ఇక్కడ కేసు ఏం అవసరం లేదండి, వీళ్ళ తరపున లైజాన్ చేసేవాళ్ళు, ఆయన చనిపోయాడు, హార్ట్ అటాక్ చనిపోయాడు, అంతేగాని ఏం లేదు అని 9-10 వరకు అదే రాగం తీశారు. ఎప్పుడైతే హాస్పిటల్కి పోయి పోస్ట్ మార్టం సర్టిఫికెట్ వచ్చిందో, అతను డెత్ కాదు, ఇది నేచురల్ హార్ట్ అటాక్తో కాదు, ఇది హత్య చేశారు, బలమైన గాయాలు, నెత్తన ఎంత బలమైన గాయం ఉంది, మెదడు కూడా బయట వచ్చింది, అంత బలమైన గాయాలు జరిగాయి, చేతికి గాయాలు జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పటి నుంచి అటాక్ మొదలుపెట్టారు. సాయంత్రానికి మళ్ళా స్వరం మార్చారు. ఇప్పుడేమంటారు, డ్రైవర్ని తొందరగా రమ్మన్నాను కాబట్టి అతను చంపబోతున్నాడు. ఇది నాకైతే అర్థం కాల. ఇంత దారుణంగా మాటలు మార్చేసి తప్పించుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి చేసే పనులు చాలా దుర్మార్గమైన పనులు. ఇవి ఎవరు మీ ఇంట్లో హత్య జరిగిన తర్వాత, ఇది 5 o'clock జరిగింది అని అంటున్నాం, 5:30కి పిఏ వెళ్ళాడు, 5:30కి 6:30 ఆ ప్రాంతంలో అవినాష్ రెడ్డి పోలీసులకు ఫోన్ చేశారు. 6:40కి అవినాష్ రెడ్డికి ఎవరు చెప్పారు? అవినాష్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు ఎవరికి ఫోన్ చేశాడు? వీళ్ళ అందరి మధ్యలో ఏమేం జరిగాయి? జరిగినప్పుడు ఎందుకుని అక్కడికి పోయిన వాళ్ళంత మునిపే బిఫోర్ హాస్పిటల్లో కొంతమంది ముఖ్యమైన నాయకులు కూడా అక్కడికి వెళ్ళారు, వీళ్ళ బంధువులందరూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చూశారు, అక్కడ గంగిరెడ్డి కానీ, ఫాలోయర్ కానీ, కృష్ణారెడ్డి కానీ, అరవింద్ రెడ్డి, అవినాష్ రెడ్డి కానీ, ఇంకా మిగిలిన ఈసీ గంగిరెడ్డి కానీ, లేదా చాలామంది ఎవరు పోయారో అందరూ వెళ్ళారు. మీరందరూ వెళ్ళిన తర్వాత మీ బంధువు అంత ఇంపార్టెంట్ వ్యక్తి చనిపోతే, అంత దారుణంగా చనిపోయినప్పుడు ఇది హత్య అని ఎందుకు మీరు చెప్పలేకపోయారు? యు ఆన్సర్ దాట్. చెప్పాలి కదా. ఇప్పుడు మీరు సహజ మరణానికి, హార్ట్ అటాక్కి, హత్యకు వ్యత్యాసం తెలియదా మీకు? సంథింగ్ హ్యాపెండ్ బిట్వీన్ యూ. అది ఏమైంది? అది ఇన్వెస్టిగేషన్లో తేలాలి తప్ప ఇంకోటి కాదు. కడవన లాస్ట్కి వచ్చే కొద్ది డ్రైవర్ చంపాడు, నేను ఆయన తొందరగా రమ్మన్నానని ఒక లెటర్ ఇచ్చారు, అది ఇప్పుడు ఎస్పీ గారు చెప్పారు. ఇదంతా మిస్టీరియస్గా లేదు మీకు? వేర్ ఆర్ యు గోయింగ్? అంటే ఇప్పుడు డ్రైవర్ మీద నెట్టడానికా, లేకపోతే ఇంకొకట, ఎవరి మీద నెట్టడానికి ఇది? అంటే ఒక ముఖ్యమైన వ్యక్తి, మీ ఫ్యామిలీ మెంబరు, అతను చంపబడ్డాడు. చంపబడ్డ సమయంలో ఎందుకు మీరు
హైడ్ చేశారు. ఎందుకు హత్య అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారు. పోలీసులను కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. ఇది హత్య కాదు, సహజ మరణం, హార్ట్ అటాక్ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాదు పోస్ట్ మార్టం చేయాలని చెప్పిన తర్వాత నేరుగా హాస్పిటల్ తీసుకుపోయి పోస్ట్ మార్టం చేసిన పెద్ద మేజర్ ఇంజరీస్, నాట్ ఎ మైనర్ ఇంజరీస్. ఎప్పుడు వస్తుంది బయటికి? ఇది హాస్పిటల్కి పోయిన తర్వాత బయటకు వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకే పరిమితమైంది. తర్వాత పబ్లిక్ తెలిసిన తర్వాత చనిపోయాడని పబ్లిక్ అంతా వచ్చారు, ఆవేదనతో మాకు ఉండే అనుబంధంతో వచ్చారు. వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్లో కూడా నమ్మించడానికి ప్రయత్నం చేశారు ఇది సహజ మరణం అని, హార్ట్ అటాక్ అని. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక మనిషిని చూస్తే ఎవరైనా సరే ఆ ఫోటో చూస్తే ఒక నిమిషంలో చెప్పగలుగుతారు వై. ఆ సమయంలో ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, రాత్రి ఏమేం జరిగింది, ఎవరికి సంబంధం ఉంది, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. డ్యూరింగ్ ది డే మార్నింగ్ నుంచి మీరు చూస్తున్నారు. అంటే ఒక్కొక్కరు ఇది జరిగిపోయింది, అది జరిగిపోయింది, చంపేశారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు అన్నమాట. మీ ఇంట్లో జరిగితే మీరు ఎవిడెన్సెస్ డిస్ట్రాయ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? మర్డర్ అయితే ఎవరిని షీల్డ్ చేయడానికి చేశారు? ఇది ఎంత దుర్మార్గమైన కార్యక్రమం ఇది. రాష్ట్రంలో ఇంకా లా అండ్ ఆర్డర్ లేదా? మీ ఇంట్లో కూడా చేసి మీరు దాన్ని సమర్థించుకునే పరిస్థితి రావడం, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏ విధంగా మీరు తీసుకెళ్తారు? ఇన్క్వెస్ట్ కాకుండా, ఇది మామూలుగా పంచనామా కాకుండా ఎట్లా తీసుకెళ్తారు మీరు? కనీసం ఒక మర్డర్ చేసిన తర్వాత, ఒక మర్డర్ జరిగిన తర్వాత కనీసం పంచనామా జరుగుతుందని మీకు తెలియదా? మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కుటుంబ పెద్దలందరికీ? వై యు అలౌడ్? ఓకే, బయట చేశారా, ఎవరు చేశారా ఇన్వెస్టిగేషన్ వెళ్తుంది. మీరు ఎట్లాలో చేస్తారు బాడీని తీసుకుపోవడానికి, కానీ ఆ ఇంట్లో రక్తాన్ని కడగడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? ఆ ఇంట్లో వచ్చి రక్తం కడిగేదానికి మీరు సమాధానం బెడ్రూమ్, బాత్రూంలో నుంచి బెడ్రూమ్లోకి ఎవరు తీసుకొచ్చారు? బాత్రూంలోకి ఎవరు తీసుకుపోయారు? బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లోకి ఎవరు తీసుకొచ్చారు? హాస్పిటల్కి ఎవరు తీసుకుపోయారు? బెడ్రూమ్ అంతా ఎవరు క్లీన్ చేశారు? యూ హావ్ టు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు లెటర్ లేదు, సాయంత్రానికి లెటర్ వచ్చింది. లెటర్ ఎవరు రాశారు? ఓకే, మార్నింగ్ లేని లెటర్ ఈవినింగ్ ఎట్టొచ్చింది? ఇది ఒక ఫిక్షన్ వారిగా తయారైంది. ఇలాంటి రాజకీయ ముసుగులో ఇలాంటివన్నీ కూడా చాలా దారుణంగా వీళ్ళు ప్రవర్తించే పరిస్థితికి వస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టమైనటువంటి అన్లాఫుల్ థింగ్స్, లా అండ్ ఆర్డర్ సమస్యలు, హత్యలు, ఘోరాలు ఇవన్నీ చేయడం ఇది చాలా దుర్మార్గం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఏదైతే వివేకానంద రెడ్డి గారి మరణం పట్ల సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తేనే జరిగిన సంఘటన చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అంత దారుణంగా ఇంట్లోనే చంపడం అనేది ఇది వీళ్ళ యొక్క దౌర్జన్యాలకు కానీ ఇంకో దానికి పరాకాష్ట. దీంట్లో మొత్తం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది, కేసు అంతా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. నేరస్తులు చాలా తెలివిగా, ఇప్పుడు మీరు చూశారు దీంట్లో ఈ నేరంలో ఉదయం కానీ బయట ప్రపంచానికి తెలియని పరిస్థితి వస్తే ఇల్లంతా క్లీన్ చేసేసి ఫ్యూనరల్ కూడా చేసేసేవాళ్ళు. ఎప్పుడైతే అనివార్య కారణాల వల్ల హాస్పిటల్కి తీసుకుపోవాల్సి వచ్చిందో అక్కడ క్లియర్ కట్గా వాళ్ళు పోస్ట్ మార్టం చేసే వరకు హత్యని చెప్పకుండా దాచిపెట్టారు. వై? యూ హావ్ టు ఆన్సర్. ఎవరు ఆన్సర్ చేయాలి? ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్సర్ చేయాలి. బయట ప్రపంచానికి చెప్పాలి, ఆంధ్ర రాష్ట్రానికి చెప్పాలి, 5 కోట్ల మందికి కాదు, భారతదేశ ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉంది. హూ హస్ డన్? అది అయిన తర్వాత మళ్ళా సాయంత్రానికి సీక్వెన్స్ చేసి ఎందుకంత ప్యానిక్ రియాక్షన్స్ మీరు ఫీల్ అయ్యారు? నేను ఫీల్ కాలేదే ప్యానిక్ రియాక్షన్, నేను బాధపడ్డా మనిషి చనిపోయాడని, సంతాపం తెలియజేశా. తర్వాత ఇది మర్డరు అన్నప్పుడు బాధ కలిగింది, ఇమీడియట్గా సిట్ వేసి ఎక్స్పర్ట్స్ని పెట్టి
ఏదైతే ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎవరన్నా కానీ ఎస్టాబ్లిష్ చేయాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, దీంట్లో ఏమేమి ఉన్నాయి రాజకీయాలు, ఈ ఒక అందిదారుణంగా చంపబడిన దానికి కారణాలు ఏమున్నాయి. నేను ఇప్పుడు ఒకటి అడుగుతాను, దేనికి చంపబడ్డారు? ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ. బయట వాళ్ళు చంపితే ఇంకొక విధంగా ఉంటుంది, ఇంట్లో వాళ్ళే చంపితే ఈ సాక్ష్యాలన్నీ మాయం చేయాలి. బయట వాళ్ళు చంపితే సాక్ష్యాలు ఎస్టాబ్లిష్ చేయాలి, దోషులను పట్టుకోవాలంటే సాక్ష్యాలు ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకు సాక్ష్యాలని కనుమరుగు చేయాలని ప్రయత్నం చేశారు మీరు? బయట వాళ్ళైతే ఉండాలి సాక్ష్యాలు, అంటే బయట వాళ్ళు మర్డర్ చేస్తే వాళ్ళు కాపాడాలనుకుంటున్నారు మీరు. ఎందుకు ఫారెన్సిక్ ఎవిడెన్స్ని మీరు డిస్ట్రాయ్ చేశారు? ఎందుకు బెడ్రూమ్ కడిగారు? ఎందుకు ఇమ్మీడియట్గా హత్య జరగతానే ఫస్ట్ ఎవరైతే చూశారో, ఇది ఒకవేళ వాళ్ళకు తెలియకపోయినా మిగిలిన చూసినప్పుడు అర్థమవుతుంది. అంత పెద్ద గాయం జరిగిన తర్వాత ఎటు జరుగుతుందంత గాయం? మెదడు కూడా బయటకు వచ్చే గాయం జరిగిన తర్వాత ఒక మనిషి కిందన పడితే దెబ్బలు తగలవు. మీరు తలకు గుడ్డ కట్టారు కదా, అంత ఎక్కువ రక్తం వచ్చింది కదా. హార్ట్ అటాక్ తలలో రక్తం వస్తుందా? యూ హ్యావ్ టు అనలైజ్. అక్కడి నుంచి మీరు తీసుకెళ్ళారు కదా హాస్పిటల్కి, ఎందుకు తీసుకుపోయారు? అంత పెద్ద గాయం జరిగిన తర్వాత, రూమ్లో అంత బ్లడ్ ఉన్న తర్వాత ఎందుకు మీరు షిఫ్ట్ చేశారు? యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కూడా అతి దారుణంగా చేసి మళ్ళా దాన్ని తప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే తప్పు చేశారు, తప్పించుకోవాలి, దారి లేదు. సిబిఐ ఎంక్వైరీ అంటే ఎలక్షన్స్ అయిపోయే వరకు అయిపోతుంది, తర్వాత కేసు ఎస్టాబ్లిష్ అయినా పర్వాలేదు, ఏం జరుగుతుంది ఎవరి మీద పెడతారు. ఇలాంటివన్నీ ఇంత మునుపు జరిగాయి అక్కడ, ఇప్పుడు కూడా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను పోలీసులందరికీ కోరుతున్నా, మీరు నిర్మోహమాటంగా ఎఫెక్టివ్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. అదే మరి ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా ఎవరు చేసినా దీన్ని పూర్తిగా శిక్షించే పరిస్థితి రావాలి. దీన్ని చాలా సీరియస్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాల్సిందిగా పోలీసులు కోరుతున్నా. ఇవన్నీ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు చేయడంలో దిట్టలైన వ్యక్తులు ఏ విధంగా నేరాలు చేస్తారు, ఇదొకటి మరి ఒక ఎగ్జాంపుల్, పరాకాష్ట. కడాన కుటుంబ సభ్యుడు చనిపోయిన మానవత్వం లేకుండా, సాక్ష్యాలు కూడా లేకుండా చేయాలనుకోవడం చాలా దుర్మార్గం. ఇది చాలా బాధేస్తుంది. ఒక యాక్సిడెంట్ జరిగిపోతే బాధపడతాం, సహజ మరణం అయితే సంతాపం తెలియజేస్తాం. హత్య చేసిన తర్వాత ఆ హత్యను కప్పిపుచ్చుకోవడానికి సాక్ష్యాల్ని కనుమరుగు చేయడం చాలా నేరం, చాలా దారుణం. అది కూడా కుటుంబ సభ్యుడు, వేరే వాళ్ళు కాదు. అలాంటి కుటుంబ సభ్యుడి యొక్క హత్యను కూడా సాక్ష్యాధారాలు లేకుండా చేయాలనుకోవడం అనేది ఎంత కరుడుగట్టిన నేరం, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం మన దౌర్భాగ్యం. నేరస్తులు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేసి రాజకీయాలను అడ్డం పెట్టుకుని ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తూ ఎదురుదాడి చేస్తూ తప్పించుకోవాలని ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఇది ఈరోజు జరిగిన సంఘటన. అందుకే వాళ్ళ ఉద్దేశం అదే, ఒకటే కదా, సాక్ష్యాధారాలన్నీ డిస్ట్రాయ్ చేశారు. వాళ్ళ ఇంటికి ఎవరు పోతారు? మీ ఇంటికి ఎవరు వస్తారు? ఫస్ట్ మీ బంధువులే కదా. ఈరోజు మీ ఇంటికి ఎవరు వచ్చారు? ఎవరు బ్లడ్ అంతా కడిగారు? ఎవరు ఆత్మ హత్యని సహజ మరణంగా చిత్రీకరించారు? ఫస్ట్ మినిట్లో మీరు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉందా లేదా, ఇది హత్య అని ఎందుకు షీల్డ్ చేశారు? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నారు? ఢిల్లీలో వీళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ ఉంది. సిబిఐ ఎంక్వైరీ అయితే తప్పించుకోవచ్చు, ఇక్కడ ఎంక్వైరీ తప్పించుకోలేదు. దిస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఎందుకు మీరు
గుమ్మడికాయ దొంగ అనగానే భుజాలు అనుకున్నారు. వై? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు, వాళ్ళ ఒకటే క్వశ్చన్. ఎవరు బాత్రూంలో నుంచి బెడ్రూమ్లో బాడీని తీసుకొచ్చారు? ఎవరు బెడ్రూమ్ క్లీన్ చేశారు? పంచనామా లేకుండా డెడ్ బాడీని ఎవరు తరలించారు? ఎందుకు తరలించారు? ఎందుకు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు మీరు? అవన్నీ చేసి తప్పించుకోవడానికి కదా. అంటే తప్పు చేసి తప్పించుకోవడం ఎంత నేరం అండి? అందులో మీ రిలేటివ్, మీ చిన్నాన్న చనిపోతే కూడా నీకు కరుణ లేకపోతే, అది హత్య అయితే నీకు బాధ లేకపోతే ఏం చెప్పాలి? ఇంక మీరు నేను చనిపోతే ఏమవుతుందంటే నీకు లెక్క. దిస్ వేర్ ఐఎమ్ సేయింగ్ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఎవిడెన్స్ని క్రానలాజికల్గా మార్నింగ్ 5:30 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులన్నీ అందరూ అధ్యయనం చేయాలి. మనం ఎట్లా బిహేవ్ చేశాం, వీళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు, పార్టీ ఎట్లా బిహేవ్ చేసింది, కడాని ఏం చేశారు, ఏం అడుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. ట్రూత్ ఈజ్ ట్రూత్. ట్రూత్ని ఎవరు బరీ చేయలేరు. కంప్లైంట్లో కృష్ణారెడ్డి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ పిఏ అందులో ఏం రాశారు సార్? అనుమానాస్పద మృతి అన్నారా, హత్య అని చెప్పారా ఆ కంప్లైంట్ దాంట్లో వాళ్ళు? అది కూడా నాకు ఇచ్చారనుకుంటాను, నాకు ఐడియా లేదు దాని మీద. అది కూడా ఇచ్చింది, ఎఫ్ఐఆర్ ఉంది ఇచ్చిన దాంట్లో. ఐ థింక్ ఇట్ ఈస్ అనుమానాస్పదంగా ఇచ్చేట్టున్నాడు. నేను కరెక్ట్గా అది చదివి చెప్పాలి, ఎందుకంటే రివ్యూ చేయలేకపోయాను నేను పిలిపించి. సస్పెషల్ కదా. బట్ 8 గంటలకు ఇచ్చాడు, సస్పెషియస్ అని ఇచ్చారు. అదే ఇప్పుడు మార్నింగ్ మధ్యాహ్నానికి ఆల్టర్ చేశారు. ఎప్పుడైతే పోస్ట్ మార్టం ఇది హత్య, బలమైన గాయాలు జరిగాయి, మెదడు కూడా బయట వచ్చింది, చాలా డెడ్లీ వెపన్స్ వాడారు అని చెప్పారో అప్పుడు స్వరం మార్చారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రకరకాల స్వరాలు వచ్చాయి. మార్నింగ్ అసలు 8 o'clock వరకు కంప్లైంట్ ఇవ్వాల. కంప్లైంట్ ఇచ్చింది 8, ఆయన చూసింది 5:36. ఊరు ఎక్కడ? పులివెందుల. ఇట్ ఇస్ నాట్ ఎ విలేజ్. పులివెందుల్లో ఇంకొక ఆయన ఫోన్ చేసింది, అవినాష్ రెడ్డి డెత్ జరిగిందని 6:36, ఆ ప్రాంతంలో 6:40కి ఫోన్ చేశారు. 7:30 దే రీచ్ ది స్పాట్. కంప్లైంట్ ఇచ్చింది 8 o'clock ఇచ్చారు. ఇవన్నీ మీకు క్రానలాజికల్గా చూస్తే ఒక తప్పు చేసిన వ్యక్తులు ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని అడ్డదారు దొక్కుతారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. అంటే పోలీసులు కూడా ఒక సవాల్ మరిగా ఇక్కడ కూడా ఒక మర్డర్ జరిగింది. తెలంగాణలో మర్డర్ చేసి డెడ్ బాడీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడంతా జయరామ్ది ఇక్కడ తీసుకొచ్చి బంధువులు చెప్పి రకరకాల ట్విస్టులు పెట్టారు దాంట్లో. ఇవన్నీ కూడా మొత్తం సాక్ష్యాధారాలు, డంపు, టెలిఫోన్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తే మొత్తం వాస్తవాలు బయట వస్తాయి. నేనేమంటానంటే వాళ్ళే ఇచ్చారు లెటరు, వాళ్ళ అమ్మ ఇచ్చింది, అంతేనా? ఎస్పీ చెప్పింది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో ఏం రాశాడు? డ్రైవర్ని రమ్మన్నాడు, ఆయన కోపం వచ్చింది, నన్ను చంపబోతున్నాడు అని ఇచ్చాడు. ఆ మాట చెప్పారు, టీవీలో అవి కూడా వస్తున్నాయి, చంపబోతున్నాడు. దెన్ వాట్? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అదే ఇది ఒక ఫిక్షన్ మార్క్ కనపడలేదు మీకు? అదే ఇంత మీకు ఒక ఫిక్షన్ మార్క్ కనపడలేదా అంటున్నా? పడ్డాయి, ఫ్రంట్లో కూడా ఇది అయినాయి, వెనకాల ఇది అయింది, తలపైన పడ్డాయి ప్రగాఢంగా. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇవన్నీ ఏం చెప్పాలో అంటున్నా నేను. ఎవరు రాయించారని మీరే కదా, కుటుంబ సభ్యులు కదా ఇచ్చారా లెటరు? వాళ్ళు పోలీసులు ఇవ్వాల, మీ కుటుంబ సభ్యులు ఎస్పీకి ఇచ్చారని చెప్తున్నాడు. అంటే కుటుంబ సభ్యులు రాయించారా? మీ కుటుంబ సభ్యులకు డౌట్ ఉంటే వాళ్ళని అడగాలి నువ్వు. అంటే ఇవన్నీ హిస్టరిక్గా ఒక మిస్టరీగా తయారు కాలేదు మీకు? రెండు లీటర్ల బ్లడ్ పడిందని. కానీ ఎందుకు అడిగేశారు?
బ్లడ్ పడితే బ్లడ్ కడిగేస్తారు. ఎప్పుడన్నా ఎవరు కామన్ సెన్స్ కదండి. ఈవెన్ పల్లెటూరులో కూడా పోలీసులు వస్తారని భయపడతారు బరిదెగిస్తే తప్ప. ఎట్లా కడుగుతారు, ఎట్లా క్లీన్ చేస్తారు? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడం ఏంటి అంటే మొత్తం ఫస్ట్ కప్పిపుచ్చుకోవాలని హార్ట్ అటాక్ కింద క్రియేట్ చేశారు. మనం అందరం కూడా నమ్మాము, మీరు నమ్మారు, నేను నమ్మాను, నేను సంతాపం పంపించాను, మీరందరూ నమ్మారు. తర్వాత ఎప్పుడైతే ఇది బయట వచ్చిందో వాళ్ళ సభ్యులు వాళ్ళంతా దెబ్బలు తగిలాయి అది అంటే వాళ్ళు లేదేదో పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటే 8 o'clock పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వన్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి పోస్ట్ మార్టంకి కంపల్సరీగా పంపించాలి. అది కూడా పోలీసులకు సహకరించుకుని డెడ్ బాడీని తీసుకుని వెళ్ళిపోయారు. ఆడుండే సిఐ కూడా ఆ డెడ్ బాడీ అక్కడనే పెట్టి పంచనామా చేసిన తర్వాత తరలించి ఉండాలి. అక్కడి నుంచి నేరుగా సిఐది కూడా ఇన్వెస్టిగేషన్లో తేలాడు, ఆయన కూడా తప్పది. హౌ కెన్ ఈ అలో, దట్ ఈజ్ ది డ్యూటీ. అదైంది. అక్కడి నుంచి నేరుగా తీసుకెళ్లారు. ఎప్పుడైతే అక్కడ పోస్ట్ మార్టంలో ఇది హత్యే, ఇది హార్ట్ అటాక్ కాదని స్పష్టంగా చెప్పిన స్వరం మార్చారు. సాయంత్రానికి ఇంకొక లెటర్ వచ్చింది. సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నేనేమంటానంటే మీకు హత్యలు చేసే వాళ్ళకి ఇవే ఉంటాయి ఆలోచనలు. కావాలని బురదలడం, తప్పించుకోవడం, గుడ్డగాల్చి మన ముఖాన్ని పారేసి మాట్లాడడం. నేను అదే చెప్తున్నా. అదేమా ఇంకా డ్రామాలు స్టార్ట్ అవుతాయి కదా, స్టార్ట్ చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నర్ కానీ ఇంకొకరు కానీ అడగాల్సింది వీళ్ళని, మీ ఇంట్లో ఎవరు బ్లడ్ క్లీన్ చేశారు, ఎందుకు మీరు ఆత్మహత్య కాదు ఇది హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు అని వీళ్ళు అడగాలి. వీళ్ళు కూడా లెటర్ తీసుకొని డ్రామాలు అడిగితే ఎవరేం చేయలేరు. నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, పబ్లిక్ తరఫున అడుగుతున్నా. ఇంట్లో మర్డర్ జరిగింది, బయట జరగల, మీ ఇంట్లో జరిగింది. మీ ఇంట్లో ఫస్ట్ టైం వచ్చింది ఆయన పిఏ, వాళ్ళ ఇంట్లో సర్వెంట్ వాళ్ళే వచ్చారు. అక్కడి నుంచి డ్రామా అంతా మీరు చేసిన తప్పుడు పని అంతా కరెక్ట్గా చెప్పాలి కదా ప్రజలకు. కానీ మీరు ఒక బాధ్యతలో ఉండే మనుషులు మీరు ఉన్నప్పుడు మీకు బాధ్యత లేదా? మీకు ఒక లాని అవాయిడ్ కావాలనే ఆలోచన లేదా? చట్టాన్ని గౌరవించాలనే ఆలోచన మీకు లేదా? ఉంటే ఎట్లా, ఏ విధంగా మీరు అది క్లీన్ చేస్తారు? ఏ విధంగా డెడ్ బాడీని తీసుకెళ్తారు? ఏ విధంగా హార్ట్ అటాక్ అని చెప్తారు? మీరు అంతవరకు పోలీసులు నమ్మించి పోలీసులు తప్పుదారి పట్టించారా లేదా మీరు? ఇప్పుడు ఏంటి, ఇంకా గవర్నర్ కలుస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలుస్తారు, ఎలక్షన్ కమిషన్ కలుస్తారు. అంటే డ్రామాలు ఆడడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఈ డ్రామాలు ఇష్ట ప్రకారం ఆడతారు. లాస్ట్కి వచ్చి ఒక లెటర్ కూడా సబ్మిట్ చేశారు. ఎవరు సబ్మిట్ చేశారో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆ లెటర్ కూడా ఏదైతే ఆయన ఆ ప్రమాదంలో ఉండి చనిపోయే ముందు నేను లెటర్ రాస్తానని చెప్పి కూడా ఒకటి. వీళ్ళకి బాధ్యత లేకుండా లెటర్, యువర్ రైట్, బాధ్యత లేకుండా ఇది చేస్తారు. నేను చేయడం లేదు, నేను బాధ్యత ఉంది కాబట్టి నేను ఎక్కడ ఆరోపణలు చేయడం లేదు. పోలీసులు రాశారు. పోలీసులకు ఏం పనండి? వాళ్ళు చేసిన తప్పు పని ఏంటంటే పోలీసులు, మీరు డెడ్ బాడీ ఆ పోలీసులు వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకా క్లీన్ చేయకూడదు, మీరు తప్పు అని చెప్పారు. డెడ్ బాడీ తీసుకుపోతా ఉంటే పోలీసులు గమనం తప్పే. సీన్ ఆఫ్ అఫెన్స్ కాపాడవలసిన రెస్పాన్సిబిలిటీ అక్కడుండే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అది. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. వన్స్ ఒక ఇంట్లో క్రైమ్ జరిగిన తర్వాత సస్పెషన్ అక్కడి నుంచే స్టార్ట్ కావాలి. ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరిపైన సస్పెషన్ పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప యూ కెనాట్ ఎస్టాబ్లిష్ ట్రూత్. మన ఇంట్లో అదే కదా ఇప్పుడు జరిగింది. మొన్న జయరామ్ది కూడా అట్టే జరిగింది, చూశారు కదా మీరు. ఇలాంటి కేసులు చాలా ఉంటాయి. ఐ థింక్ అందరినీ తీసుకుందనుకోండి, కనుక్కుంటాను నాకు. ఎందుకంటే ఇప్పుడే నాకు కొంచెం హ్యాండిక్యాప్ ఏంటంటే ఎలక్షన్స్, లేకుంటే నేను ఇంతవరకు మార్నింగ్ అయిపోయింది ఇది. నేను ఎందుకంటే ముందు సహజ మరణం వచ్చింది, తర్వాత వచ్చే కొద్దికి నాకు ఫోన్లో ఇన్ఫర్మేషన్ మా పేషీలో చెప్పాల్సింది తప్ప నేను టూ మచ్గా పోలేకపోతాను, డెప్త్గా పోలేకపోతాను. అంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తా ఉన్నారు సార్ మీకు ఇప్పటివరకు ఉన్న? నాకు వచ్చే ఇన్ఫర్మేషన్, మీకు వచ్చే ఇన్ఫర్మేషన్లో కొంత మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం చెప్తున్నారు. నేను డైరెక్ట్గా రివ్యూ చేయలేదు. మన డీజీని వాళ్ళు పిలిపించి
కానీ నేను మా పేషీలు అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి నాకు చెప్పండి, కరెక్ట్గా ఉండాలి కదా, మనకు చెప్పాలి కదంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే జరిగిందో ఇట్ ఈజ్ ఏ మర్డర్, మేజర్ మర్డర్. ఏమి కారణాలు ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్డ్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ ఫారెన్సిక్ ఎవిడెన్స్ కానీ, సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ కానీ, టవర్లో వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ, ఒక క్రైమ్ జరిగినప్పుడు, ఒక నేరం జరిగినప్పుడు మొత్తం ఆల్ ఇన్ టోటల్ కాంప్రహెన్సివ్గా దే హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఎస్టాబ్లిష్ ఫ్యాక్టర్స్. ఫైనల్గా ఎవరైతే తప్పు చేశారో ఆ కల్ప్రిట్స్ని ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇది 9 గంటలకి ఇది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ కుటుంబంలో విషాద చోటు చేసుకుంది. వైఎస్ఆర్ సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 65 సంవత్సరాలు కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో పులివెందులో తుదిశ్వాస విడిచారు. ఈ 9 గంటలకు సాక్షి ఏంటి? వాట్ డూ యూ సే? 9 గంటల 19 నిమిషాలు, 9 గంటల 19 నిమిషాలకు ఇది ఇచ్చారు. 8 గంటలకు సస్పీషియస్ డెత్ అని ఎఫ్ఐఆర్ ఇచ్చారు. తప్పులు చెప్పడానికి కూడా ఒక ఇది ఉండాలి కదా. కారణం తెలియదందరా. ఇది కూడా నేను ఇక్కడ ఏమంటారంటే బెడ్రూమ్ దగ్గర బ్లడ్ దాదాపు 2 లీటర్లు పడి ఉంది. కంప్లైంట్ లెటర్ ఎఫ్ఐఆర్ ఇదంతా పబ్లిక్ కాపీ కదా. అదే అతను ఇచ్చిన కంప్లైంటే. అది చెప్తూ తర్వాత బాత్రూంలో చూస్తే అక్కడ బ్లడ్లో కిందన పడి ఉన్నారు. తర్వాత చేయి పట్టుకుని చూస్తే నాడి పని చేయలేదు. తల నుదుటి పైన, తల వెనుక మరియు అరచేతిలో గాయాలున్నవి. నేను ప్రకాష్ మన సార్ లేడని చెప్పి బయటకు వచ్చి సార్ అల్లుడు రాజా గారికి మరియు సౌభాగ్యమ్మకి ఫోన్ చేసి చెప్పాం. మరణానికి కారణాలు తెలియలేదు. అప్పటికే వచ్చేసింది కదా. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, అప్పటికే ఆయన చెప్పాడు తల పైన, తల వెనుక మరియు అరచేతిలో గాయాలున్నాయని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇది ఎట్లిస్తారు? 9:00కి మీకు అనుమానం రాలేదా? ఎవరు ఆన్సర్ చేయాలి దీనికి? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ కుటుంబ సభ్యులు అవునా కాదా? మీరు వీలైనంత వరకు దీన్ని దాచిపెట్టాలనుకున్నారు, దాచిపెట్టలేకపోయారు. నేను ఎప్పుడు చెప్తాను, శవాన్ని ఇంట్లో పెడితే కుళ్ళిపోయే వాసన వస్తుందా మరిగిది. వీళ్ళు చేసిన తప్పుడు పని. కనీసం మానవత్వానికి మచ్చ. చనిపోయాడు, చంపబడ్డాడు. చంపబడిన తర్వాత ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఎస్టాబ్లిష్? ఎవరు చంపారు ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత మీకు లేదు? దానికి సాక్ష్యాలన్నీ తారుమారు చేసేస్తారా? దీన్ని కూడా మీరు రాజకీయానికి ఉపయోగించుకుంటారా? మీరే చేసి మళ్ళా తప్పుడు ప్రచారం చేసి మళ్ళా రాజకీయానికి ఉపయోగించుకుంటారా? మీరు ఎక్కడే పోతారు? మీ పోలీస్ డిపార్ట్మెంట్ చేసే దాని మీద మాకు నమ్మకం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి వాడిన ఎవరి పోలీస్ కాదు ఇది. ఇది ప్రజల పోలీస్, ప్రభుత్వ పోలీస్. ప్రపంచంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఆస్తులు సంపాదించుకోవచ్చు, లేకపోతే మీరు సరైనటువంటి భూములు సంపాదించుకోవచ్చు, అన్ని సంపాదించు. లా అండ్ ఆర్డర్ ఓన్లీ వన్ ఏజెన్సీ విల్ ప్రొటెక్ట్, అది పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా, అందరి పార్టీలకు అతీతంగా దేశంలో ఒకే ఒక వ్యవస్థ, నీకు ప్యారలల్ వ్యవస్థ లేదు. యూ హ్యావ్ బిలీఫ్ ఆర్ నాట్ బిలీఫ్, యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ దెమ్. అది ఎవ్రీబడి హ్యాస్ టు అండర్స్టాండ్. దేశాన్ని కాపాడేది డిఫెన్స్, దేశ భద్రత కాపాడేది.
ఇంటర్నల్గా మనందరికీ ప్రాణరక్షణ ఆత్మరక్షణ కల్పించేది పోలీస్. ఈ పోలీసు వ్యవస్థ పైన నాకు నమ్మకం లేదంటే మీరు ప్రైవేట్ ఆర్మీ పెట్టుకుంటారా? ఇట్ ఈస్ నాట్ పర్మిసిబుల్. చట్టపరంగా అందరినీ కాపాడేది పోలీస్. దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నీకు నమ్మకం లేదంటే ఎవరేం చేస్తారు దానికి? ఈ రాష్ట్రంలో పుట్టిన నువ్వు వ్యవస్థల్ని గౌరవించేది నేర్చుకోవాలి. నేను ఏ వ్యవస్థను గౌరవించను, నన్నే అందరూ గౌరవించాలి, నేను చట్టాన్ని ఏమైనా చేస్తాను కాబట్టి నా ఇష్ట ప్రకారం చేస్తాను, కుదరదు. అది ఎవరేం చేయలేం. అలాంటి ఇతను చేశాడు. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. తప్పంటున్నాను. ఎప్పుడు కూడా ఫండమెంటల్ ప్రిన్సిపల్ దౌర్జన్యం చేసి డెడ్ బాడీని తీసుకుపోతా ఉన్నా కాదు, నేరం జరిగింది, మీరు ఇక్కడే డెడ్ బాడీ ఉండాలి, మేము పంచనామా చేయాలి, మాకు ప్రొసీజర్ ఉంటుంది, డోంట్ డూ ఇట్ అని ఇన్సిస్ట్ చేయాలి. అక్కడుండే సీఏ ఆ డ్యూటీ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. బికాస్ వీళ్ళ దౌర్జన్యం, ఎందుకంటే వీళ్ళ ఒత్తిడి. ఎందుకు వినాలి మీరు? నేను అడుగుతున్నా. నేరస్తులే, ఎంత గొప్పడన్నా కానీ హత్య జరిగింది, మీ కుటుంబ సభ్యులు కూడా మీరు చంపుకునే అవకాశం మీకు లేదు, అధికారం లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. హూ ఆర్ యూ? మీ కుటుంబంలో హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత చట్టం దాని పని చేసుకోబోతుంది. చట్టాన్ని అతిక్రమించి సాక్ష్యాల్ని చేయడం, డెడ్ బాడీని హాస్పిటల్కి బలవంతంగా తీసుకోవడం, ఇన్క్వెస్ట్ చేయకుండా, పంచనామా చేయకుండా మీకు అధికారం లేదు. అక్కడే ఆయన ఫెయిల్ అయ్యాడు. పోలీస్ డ్యూటీ ఆయన చేయి ఉండాలి. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దాట్. నేను ఎప్పుడు కూడా పోలీసులు చెప్పేది చెప్తా ఉంటాను. ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఫస్ట్ కాపాడుకుంటే కేసు ఎస్టాబ్లిష్ చేస్తారు. అవి డిస్ట్రాయ్ చేస్తే కేసు నిలబడదు. చేశారు, ఇంకా మిగిలినట్టు ఉన్నాయి కదా. బ్లడ్ అంతా ఎండిపోయిన పడింది కదా, కొంతవరకే డిస్ట్రాయ్ చేయగలుగుతారు పార్షియల్గా, మొత్తం డిస్ట్రాయ్ చేయాలి. సార్ కొందరు నిందితులు దొరికారని చెప్తున్నారు. పట్టుకొని చేయాలి కదా, ఎస్టాబ్లిష్ చేయాలి కదా. కేసు ఎట్లా జరిగిందో క్రానలాజికల్గా ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్లో అన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ చేశారని ఎలా చెప్పగలము? నేను ఫ్యామిలీ మెంబర్స్ అని నేను చెప్పలేను, నేను నిర్ధారణగలరు. ఎవరు చేశారో ఎస్టాబ్లిష్ చేయాలి అంటున్నా. మీరు ఎక్కడైతే సర్కమ్స్టెన్షియల్గా మీరు చేసిన తప్పు ఏంటంటే ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేశారు కాబట్టి మీ మీద అనుమానాలు ఎక్కువైపోయినాయి. నువ్వు కానీ ఆ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయకుండా మీరు గమ్మనుండి సహకరించుంటే పోలీసులకి దోషులు పట్టుకుంటారు. ఇప్పుడు అట్ట చేయకుండా మీరు ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేసేస్తున్నారు అంటే మీరు గిల్టీ. ప్రైమా ఫేసి మీరు అర్థం చేసుకోవాలి. గిల్టీ అయితే తప్ప ఆ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ డన్. అంటే వాళ్ళు ఇంకా వాట్ ఐఎమ్ సేయింగ్, మామూలు మర్డర్ ఒకటిగా ఉంటుంది, విఐపి మర్డర్ ఒకటిగా ఉంటుంది. విఐపి మర్డర్ వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మార్నింగ్ నుంచి మర్డర్ని ఎన్ని ట్విస్ట్ ఇచ్చారు, పోలీసులు కూడా ఎంత కన్ఫ్యూజ్ చేశారు. ఫస్ట్ వీళ్ళు నమ్మబలికి ఇచ్చారు, ఏమని, ఇది మర్డరే కాదు, మీరేం బాధపడద్దండి, మీకేం సంబంధం లేదు, ఇది మామూలు హత్య, చనిపోయాడు, హార్ట్ అటాక్, డోంట్ బాదర్, ఒక 5 మంది పోలీసులు పంపేయండి, మేమేదో ఫ్యూనరల్ చేసుకుంటాం అని చెప్పారు. ఎప్పుడైతే లెటర్ రాశాడో పోలీసులు వచ్చి చేసిన తర్వాత వీళ్ళే హాస్పిటల్ తీసుకుపోయి తూతూ మంత్రంగా చేయాలనుకున్నారో ఏమో తెలియదు మనకు. పోస్ట్ మార్టం కూడా వీళ్ళే తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పోస్ట్ మార్టం చేస్తే మొత్తం వాస్తవాలు వచ్చాయి. ఒకవేళ వీళ్ళు మేనేజ్ చేద్దాం అనుకున్నారం కానీ తెలియదు మనకు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటో ఎన్నిట్లో మనకు స్పష్టంగా రాదు. ఇప్పుడు ఇంట్లో గన్మ్యాన్ ఏముంది, ఇక్కడ ఇంట్లో ఎవరు ఉంటారు కదా, దీనికి దానికి ఎందుకు చెప్తున్నా, దీనికి దానికి సంబంధం ఏముంది? మీరు యూ టెల్ మీ. ఇది ఇంట్లో జరిగిన విషయం. కడాన వాళ్ళ డ్రైవర్ గన్మ్యాన్ ఏం చేస్తాడు? కరెక్ట్ కాదు. అంటే ఏదో ఒక విధంగా తప్పుడు సమాచారం ఇచ్చి, ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చి తప్పించుకోవాలని ప్రయత్నాలు తప్ప ఇంకోటి కాదు. అంటే చూడాలి, వాళ్ళ ఇంట్లో ఉన్నారా, బయట ఉన్నారా, అవన్నీ ఏంటి, ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంత దారుణంగా, ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు, పోలీస్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్. ఇట్ విల్ టేక్, అంటే కరెక్ట్గా ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరు తప్పించుకోలేరు. మ్యాటర్ ఆఫ్